స్వాగతం పలుకుతుంది సార్. అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీరు మీ యొక్క ధ్యాన అనుభవాలని పంచుతారని ఆశిస్తూ మీ పేరు మీ ఊరితో ఆరంభించండి సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు విఎస్ నాగరాజ్ సార్. మాది అనంతపురం జిల్లా సింగనమల గ్రామం. అనంతపురికి 20 కిలోమీటర్లు అవుతుంది. ఓకే. మండలి హెడ్ క్వార్టర్ మాది. నేను 2016లో 2014లో వచ్చింది ధనంలోకి. ఓకే. 41 days క్లాస్ మా ఊర్లో వాసవి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి సార్లో క్లాస్ అరేంజ్ చేసి 41 days పెట్టారు. అప్పుడు అందరూ వచ్చి పిలిచిపోయేవాళ్ళు, రాండి కూర్చొని ధ్యానం చేస్తున్నారు. మైక్ ఇటు పెట్టుకోండి సార్. మైక్ ఇలా ఇటు సైడ్కి. అది మనకు ధ్యానం తెలియదు కదా, అప్పుడు ఎట్లా చేయాలని తెలియదు. ఉడికి బయట బాధగా చేసుకుంటుంటాము. పిలిచిపోయి కూర్చోబెట్టేవాళ్ళు. బిస్కెట్ టీను ఏదో ఇస్తారు, తినేది తాగేసి నిద్రపోతుంది అక్కడ కూర్చున్నట్లే. అట్లా పోగా ఒక 10-15 రోజులకి కొంచెం ధ్యానం వంట పట్టింది మనకి కొద్దిగా. ఇంకా అప్పటి నుంచి రోజు 41 days క్లాసు పోయేవాడిని డైలీ. ఓకే సార్. మా ఈవినింగ్ 5 to 7 1 hour మెడిటేషన్, 1 hour క్లాస్ ఉంటుంది. ఓకే. 7 o'clock మాస్టర్లు వెళ్ళిపోయారు. రోజు ఒక మాస్టర్ వచ్చేవాళ్ళు క్లాసులకి అక్కడికి. ఇంకా ఒకరోజు మాస్టర్స్ అడిగారు, ఈ గ్రామంలో ఎవరైనా పిరమిడ్కి స్థలమో లేదా డబ్బు రూపుగా ఏదైనా ఇస్తే ఇక్కడ పిరమిడ్ కట్టేకి బాగుంటుంది అని అడిగారు. అడిగితే అప్పుడు నాకు ఒక 4-5 రోజుల నుంచి మాస్టర్స్ నుంచి నాకు థాట్స్ వస్తున్నాయి ఇట్లా అని. సరేలే అని నేను ఓ రోజు క్లాస్లో చెప్పాను, సరే ఇట్లా 2 సైట్లు ఉన్నాయి మెయిన్ బజార్లో, చూడండి మీకు ఏమన్నా నచ్చితే నేను డొనేట్ చేస్తాను సార్ ఫ్రీగా అని చెప్పాను. అక్కడ శివాలయం ఉంది, మెయిన్ బజార్ శివాలయం ఉంది. శివాలయం ఎదురుగా రావి చెట్టు ఉంది, పెద్ద రావి చెట్టు కింద ఒక బిల్డింగ్ ఉంది. దాని పక్కన మన శివాలయం ఎదురుగా ఒక ప్లేస్ ఉంది. అది 2 సెంట్లు ఉంటుంది. ఇంకో ఇది 2.5 సెంట్లు ఉంది. ఈ బోధి వృక్షం ఉండేది, రావి చెట్టు ఉండేది 2.5 సెంట్లు ఉంటుంది. మాస్టర్స్ అక్కడ ధ్యానం చేశారు, 2 రోజులు చేశారు. ఎనర్జీ ఫుల్గా ఉంది. ఇది సెలెక్ట్ చేసుకున్నాం, మాకు ఇది బాగుంది సార్ అన్నారు. అది నేను ఆల్రెడీ 19 లక్షలకి అమ్మాను. 19 లక్షలకి అమ్మేశాను. అడ్వాన్స్ 1 lakh ఇచ్చారు. 1 నెలలో రిజిస్ట్రేషన్ ఉంది సార్. ఇంటర్వ్యూ జరుగుతుంది. అదే రిజిస్ట్రేషన్ 1 నెల ఉన్నది. ఈ మాస్టర్లు అదే బిల్డింగ్ సెలెక్ట్ చేశారు, ఆ ప్లేస్ సెలెక్ట్ చేశారు. నేను ఏం చేయాలో అర్థం కాలే. ఈ పక్కన శివాలయం దగ్గర తీసుకొని సార్ అంటే అది మాకు ఎనర్జీ పడేది, ఇదే బాగుంది. బుద్ధుడు సభ దగ్గర రావి బుద్ధుడు తపస్సు చేసినది, ఇదే బాగుంది ప్లేస్ అంటే సరే అన్నాను. ఒక మాస్టర్కి ఫోన్ చేసి, సీనియర్ మాస్టర్కి, సార్ ఇది పరిస్థితి ఇట్లా నాకు ప్లేస్ అమ్మిన ప్లేసు సార్ సెలెక్ట్ చేశారు, నేను ఇస్తానని చెప్పాను, వాగ్దానం చేస్తాను, ఎట్లా చేయాలి సార్ నేను అట్లా అన్నాను. సరే నేను ధ్యానంలో కూర్చుంటాను, నువ్వు ధ్యానంలో కూర్చో, సంకల్పం చేసుకుని గురువుగారిని తలుచుకొని సంకల్పం చేసుకుని కూర్చో అన్నాడు. నాకు గురువుగారు ఒక 30 minutes అయ్యేపాటికి మెసేజ్ వచ్చింది గురువుగారి నుంచి. మెసేజ్ ఓకే అని చెప్పి ఇప్పుడు వచ్చి తట్టినాడు. తర్వాత 15 నిమిషాలకు మాస్టర్ ఫోన్ చేశారు, ఓకే నువ్వు ఓపెన్గా అని. ఓపెన్ అయినాను. అప్పుడు సరే ఇప్పుడు ఫోన్ చేయి ఆ మాస్టర్కి అన్నారు. ఓకే. మనం సేల్ చేసాం కదా ఆ ప్లేస్. ఆ మాస్టర్ ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా నేను మీకు ఇచ్చిన అమ్మిన స్థలము పిరమిడ్ సొసైటీకి చెప్పిన ఇచ్చాను, పక్కన ప్లేస్ తీసుకొని మీకు అంటే వాళ్ళు ఏమొద్దు అని ఒకటి వచ్చేసాడు ఆయన. మాట్లాడలేదు నాతో. మళ్ళీ 3 రోజుల తర్వాత వాళ్ళు ఆయనే ఫోన్ చేశారు వాళ్ళ బుర్రోళ్ళకి. ఫోన్ చేసి నేను మీ ఊరికి వస్తున్నాను, మీరు ఉంటారా ఊర్లో అంటే ఉంటాను సార్ అంటే వచ్చినారు. వచ్చి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చిండే, అడ్వాన్స్ వాపస్ ఇప్పించుకున్నారు. ఆయన పోయేటప్పుడు ఒక 5,000 ఇచ్చారు మాకు, మీ పిరమిడ్కి నా వంతు సహాయము, రసీదు రాస్తానంటే నాకు రసీదు ఇదేమొద్దు తీసుకోండి 5,000 ఇచ్చేసి వెళ్ళిపోయారు. అది అనుభవం సార్. అట్లా నాకు బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్. ఎన్ని హాస్పిటల్ తిరిగినాను, ఎన్ని మందులు ఎన్నో వాడినానో ఏం లేదు. ఆఖరికి ఆపరేషన్ చేయించుకోవాలన్నారు డాక్టర్లు. నేను ఆపరేషన్ చేయించుకోలే. చాలా చేయించుకోవాలంతా సఫర్ అవుతారంట, అందువల్ల సరిగ్గా లేరు అందరికీ, వద్దు అన్నారు. ఎన్ని మందులు వాడినాను తగ్గలే. రోజు పౌర్ణమి ధ్యానంలో కూర్చున్నాను. ఇప్పుడు అగస్త్య పిరమిడ్లో పౌర్ణమి ధ్యానంలో కూర్చున్నాను నైట్ అంతా. నైట్ 10 to మార్నింగ్ 5 వరకు. మధ్యలో ఒక 10-15 minutes లంచ్, అదే టీ బ్రేక్ ఇస్తారు. కంటిన్యూ చేసిన ఆ రోజు నాకు బ్యాక్ పెయిన్ వెళ్ళిపోయేది. 90% ఓకే అయింది సార్. నేను మెడిసిన్ ఏమో మానేసిన. ధ్యానంలోకి వచ్చి ఇప్పుడు దాదాపు 14 అంటే దాదాపు 16 ఏళ్ళు సార్ ధ్యానంలోకి వచ్చినాను.
ఓకే ఏ సార్. మెడిసిన్ వాడను. బ్యాక్ ఓకే పెయిన్ సార్. ఓకే అయిపోయింది. వెరీ గ్రేట్ సార్. కొద్దిగా ఉంది లైట్గా. ఓకే సార్, చాలా అంటే చాలా గ్రేట్ సార్. ఇప్పుడు దాకా చెప్పిన ధ్యాన అనుభవాలన్నీ కూడా మా ఏఎంసీ ఛానల్ని ఇన్స్పైర్ చేసినాయి సార్. అలాగే మీరు ఎప్పుడైనా శాకాహారి ర్యాలీలో పాల్గొన్నారా? దాదాపు ఒక 20 ర్యాలీలు పాల్గొన్నాను సార్. మీకు వచ్చిన అత్యద్భుతం ఏమైనా ఉంటే మాకు చెప్పరా? ఎనర్జీ ఫుల్గా ఉంది సార్. శాకాహారి ర్యాలీలు పాల్గొన్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను జస్ట్ స్టిక్ లేని నడవలేను, అయినా నేను ర్యాలీలో చాలాసేపు స్పెండ్ చేశాను. నాకు ఎంత సాధన అయితే అంతవరకు నేను వాక్ చేశాను, స్లోగన్స్ చెప్పాను, చేశాను సార్. నేను కూడా ఎప్పుడు స్ట్రెంత్ అయితే అప్పుడు నేను కూర్చున్నా ఉండే ఎక్కడో ఒక జాగాలో. ఓకే సార్. దాదాపు 20 ర్యాలీలు పాల్గొన్నాను. అనంతపురం చుట్టుపక్కల గ్రామాల్లో మామూలు 40 మినిట్స్ క్లాస్ అయితేనే శాఖ ర్యాలీ చేస్తారు. అట్లా ప్రతి ఒక్కటి నేను పాల్గొన్నాను. ఓకే సార్. నాకు మంచి అనుభవం వచ్చింది బాగా. హెల్త్ విషయంలో ఇలా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అన్నీ బాగా అయిపోయినాయి ధ్యానంలో. సార్ ఇప్పుడు యూత్కి ఏమని చెప్తారు సార్ సలహా? అంటే ఈ రోజుల్లో యూత్ చాలా మంది తెలిసి తెలియని వయసులో నుంచి కూడా మాట్లాడుకోకుండా, టీవీలు చూడుకోకుండా ధ్యానం చేసుకోండి బాగా అని చెప్తాను. చదువు బాగా వస్తుంది, మనకి మైండ్ బాగా రిఫ్రెష్ అవుతుంది బాగా. ఓకే సార్. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ నేను రోజు 10-15 మందికి ధ్యానం చెప్తాను ఊర్లో. ఓకే సార్. చుట్టుపక్కల వాళ్ళకి, ఇళ్ళల్లోనూ వాళ్ళకి చెప్తాను. ఇంటి ధ్యానం చేస్తాం డైలీ. అదే ఒక ఇంట్లో 5 రోజులు ధ్యానం చేస్తాం. ఆ చుట్టూ అందరు కలిసి చేస్తారు. సార్ ఇప్పుడు గురుదేవో భవ అనే దాని గురించి ఏమైనా చెప్తారా? దేవో భవ అంటే ఇంకా గురువు మించిన దేవుడు ఏం సరిగా. ఓకే. అంతే, అంతవరకే. గురువే మనకు దేవుడు అంటారు. గురువే దేవుడు. దేవుడు తర్వాత గురువు అంటారు. దేవుడు ఉన్నాడు, దేహమే దేవాలయము. అవును సార్. అంతే, గురువు మించిన దైవం ఏమి లేదు. ఓకే సార్. తల్లిదండ్రుల కంటే గురువు ఎక్కువ. ఓకే సార్. అంతే సార్. సరే సార్, చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మీ యొక్క విలువైన సమయాన్ని మా హింసా మెడిటేషన్ ఛానల్కి సమర్పించినందుకు వేల కోట్ల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే మీరు మా ఛానల్కి చేయాల్సిన సేవ ఏంటంటే మీరు మీ ఆత్మ బంధువులు, మీ తోటి మిత్రులందరితో కలిసి మా హింసా మెడిటేషన్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయించండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. 40 years బ్యాక్ 10 సార్లు వచ్చారు సార్ మా గ్రామానికి. 40 years బ్యాక్ వచ్చి ఆ పైన కొండ ఉంది సార్, పెద్ద కొండ ఉంది. అక్కడ అక్క దేవతలు కొలను అన్నీ ఉన్నాయి. వృక్షశృంగ మహర్షి గుహ పైన అక్కడికి వచ్చారు సార్. 10 సార్లు అక్కడికి వచ్చి నైట్ అంతా ధ్యానం చేసుకుని వెళ్ళిపోయానట. మేము భూపతి కావాలని సార్ని ఇన్వైట్ చేస్తే 3 నెలలైనా మాకు సార్ అవకాశం లేదు. కొట్టాలకు వచ్చినప్పుడు కలిగిరి కొట్టాలకి అప్పుడు సార్ పిలిచి చెప్పినారు మాకు, రేపు 10-11:30 మీరు వస్తాను సింగనవాళ్ళకి, మీరు అరేంజ్మెంట్ చేసుకోండి అని. భూపతికి పోయినా అరేంజ్ చేసుకున్నాం. దాదాపు 5,000 మంది కలిసారు భూపతి రోజు. చాలా అద్భుతంగా జరిగింది. ఓకే సార్. అంటే ఏమనుకోవద్దు, మనకి ఎక్కువ టైం లేదు, వెనకాల జనాలు ఉన్నారు. ఆ పిరమిడ్ కూడా విశ్వేశ్వరంగా మనిషి పిరమిడ్ ధ్యానం అంతా సార్ పేరు పెట్టారు. ఓకే సార్. వర్క్ చుట్టూ టాప్లో అయిపోయింది సార్. చుట్టూ కింద 19-26 హాల్, పైన 19 పిరమిడ్. ఓకే సార్. టాప్ లెవెల్ వచ్చింది, పై స్లాబ్ వేసి పిరమిడ్. సూపర్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి సార్. మీరు మీ తోటి సభ్యులు అందరితో చేయించండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.